కథా స్రవంతి. ఫలితం. కథ రచన డివిజి శంకర్రావు. వ్యాఖ్యానం పప్పు భోగారావు. వైజాగ్ జగదాంబ జంక్షన్. ఈ జంక్షన్ క్రాస్ చేస్తుంటే చాలు నా ఒళ్ళు ఒక్కసారిగా చల్లబడిపోతుంది. గుండెల్లో దడ, ఏదో తెలియని భయం. చుట్టూ ఉన్న బిల్డింగులు, సినిమా హాలు, బస్టాపు అన్నీ మీనియేచర్ బొమ్మల్లా కనిపిస్తాయి. మనుషులు మరుగుజ్జుల్లా కాదు, చీమల్లా హడావిడిగా ఇష్టం వచ్చిన దిశల్లో కదులుతున్నట్టు ఫీలింగు. బహుశా 6 మాసాల క్రితం ఇక్కడే జరిగిన సంఘటన వల్ల కావచ్చు ఈ ఇల్యూషన్, ఈ చిత్తభ్రాంతి. ఆ రోజు కూడా ఇలాగే ఈ జంక్షన్ మీదుగా వెళ్తున్నాను. అయితే ఈ రోజులా కారులో కాదు, బైక్ మీద. అప్పటికి కారు లేక కాదు, బైక్ ఇష్టమై. 50 ఏళ్ళొచ్చినా ఎంత దూరమైనా బైక్ మీద వెళ్ళే నా సరదా మా ఆవిడికి, పిల్లలకి కూడా నచ్చదు. అందులోనూ మేముంటున్న విజయనగరంలో కాకుండా వేరే ఊళ్ళో కూడా ఇలానే చేగువేరాల మోటార్ సైకిల్ని ఎంజాయ్ చేయటం అస్సలు నచ్చదు. నాకు నా ఉద్యోగంతో సంబంధం లేకుండా పొలాలు, పుట్టలు కొనడం ఎలా వ్యసనమో ఇది అలానే. అయితే ఆ రోజు జగదాంబ జంక్షన్ ఇప్పటిలా డిస్టార్టెడ్గా కనపడలేదు. ఉదయాన్నే అందంగా కొంచెం మంచు దుప్పటి కప్పుకొని కనపడింది. అలా టర్నింగ్ తిరిగానో లేదో, అదే అప్పటికి గుర్తున్న ఆఖరి సన్నివేశం. శబ్దం వినడమే తెలుసు, ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలియని అయోమయం. కొంతసేపటికి రోడ్డు మీద పడి ఉన్నానని అర్థమైంది. కళ్ళు తెరవలేకపోతున్నాను. శబ్దాలు వినపడుతున్నాయి. అలికిడి పెరుగుతోంది. ఒళ్ళంతా నొప్పి. అతి కష్టం మీద కళ్ళు కొంచెం తెరిచే ప్రయత్నం చేశాను. లీలగా ఒక యువకుడు నా వైపున పరుగున వస్తున్నాడు. కొంచెం ధైర్యం అనిపించింది. మన కష్టాన్ని ఎదుటివాడు ఏమాత్రం తగ్గించలేకపోయినా పక్కనే ఉన్నాడన్న భరోసా ధైర్యాన్ని ఇస్తుందేమో. మరి వచ్చినవాడు వచ్చినట్టే నా తల దగ్గరకు చేరాడు. ఆదరాబాదరాగా తన మొబైల్ ఓపెన్ చేశాడు. ఆతృతలో పడి అంబులెన్స్ నంబరు, హాస్పిటల్ నంబర్, పోలీసు నంబరు డయల్ చేయడానికి చేతులు వణుకుతున్నాయేమోనని అర్థం చేసుకున్నాను. అయితే అది సెల్ఫీ తీసుకోవడమని ఆ కుర్రాడి పోజు చూస్తే అర్థమైంది. రెండో వైపు నుండి మాటలు వినపడుతున్నాయి. తల తిప్పలేను కాబట్టి మసకగానైనా కనబడే ఛాన్స్ లేదు. రక్తం చాలా పోయిందిరా, ఎంతోసేపు బతకడం కష్టం. అంతేనంటావా? పాపం ఎవడో పోలీసులకు ఫోన్ చేద్దామా? భలే వాడివిరా, వాళ్ళు యాక్సిడెంట్ మనమే చేశామంటారు. ఎందుకు వచ్చిన గొడవ, పోదాం పద. మరి వినలేకపోతున్నాను. వినకుండా చెవులు మూసుకోలేను. చుట్టూ వాహనాలు వస్తూ పోతున్న శబ్దాలతో చెవులు చిల్లులు పడుతున్నాయి. చాలామంది గుమికూడి ఉన్నట్లు అర్థమవుతోంది. ఆడగొంతులు, ఇంగ్లీషు గొంతులు, యువ గొంతులు, అన్నింట్లో ఒకటే భావం, అయ్యో పాపం. బహుశా ఈ పాటికి సోషల్ మీడియా అంతా సెల్ఫీలతో, కామెంట్లతో నిండిపోయి ఉంటుంది. అంతా బిజీగా ఉన్నారు. అసలు చేయాల్సిన పని తప్ప అంతా చేస్తున్నారు. ఇక బతుకుతానన్న ఆశ పోతోంది. మెల్లమెల్లగా నా స్పృహలాగి వీళ్ళు చదువుకుంటున్న నాగరికుల అన్న భావం ముంచెత్తుతోంది. మీద పడుతున్న మగతలాగే. మళ్ళీ ఆ సీన్ వరకు అదే ఆఖరి జ్ఞాపకం. కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. భార్య, పిల్లలు చుట్టూ ఉన్నారు. సుఖాంతం. ఆ సంఘటనకు సంబంధించి ఇంతకన్నా డీటెయిల్స్ పెద్దగా తెలియవు. తెలిసిన చిన్న చిన్న విషయాలు అప్రస్తుతం కూడా. ఆ పల్లెటూళ్ళలో వెంకట్రావు గారి ఇల్లు కనుక్కోవడం కష్టం కాలేదు. గేటు ముందు కారు ఆగగానే ఓ 18 ఏళ్ల యువకుడు ముందుకొచ్చి ఆహ్వానించాడు. ఇంట్లోకి రండి అంకుల్, నాన్నగారు ఇప్పుడే వస్తారు అంటూ కూర్చోబెట్టాడు. ఏం చదువుతున్నావు బాబు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయాలి అంకుల్. ఈరోజు కాలేజీకి వెళ్ళలేదా? ఈ ఊర్లో పిల్లలు చదవాలంటే వైజాగ్ వెళ్లాల్సిందేనా? అవునంకుల్, అయితే నేను కాలేజీకి వెళ్ళడం లేదు. ఇది పోయిన సంవత్సరం ఉండిపోయిన పరీక్ష, మళ్ళీ రాయాల్సి ఉంది. ఈలోగా ఆ అబ్బాయికి ఏదో ఫోన్ వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ అంకుల్ అంటూ అటు ఫోన్ ఆన్సర్ చేస్తున్నాడు.
ఒరేయ్, మీరు గ్రౌండ్కి వెళ్ళండిరా, 10 నిమిషాల్లో వచ్చేస్తాను. నేను షాక్ తిన్నాను ఆ నిర్లిప్త ధోరణికి. పిల్లలంతా 90% మార్కులు వచ్చినా సంతోషించలేని పరిస్థితుల్లో సతమతవుతుంటే ఇంత బాధ్యతారహితంగా ఎలా ఫెయిల్ అవ్వడం ఒకటైతే, సాదాసీదాగా దాన్ని తీసుకోవడం మరొకటి. ఏమాత్రం గిల్టీ ఫీలింగ్ లేకుండా ఆటలు, పాటలు, సెల్ ఫోన్లు. నా ఆలోచనల్లో ఉండగానే ఆ అబ్బాయి చెప్పాడు, అంకుల్, నాన్న వస్తున్నారు, మీరు మాట్లాడుకోండి, నేను బయటికి వెళ్ళాలి. బాబు, ఒక్క మాట చెప్పండి అంకుల్. సెల్ ఫోన్ చూస్తూనే బదిలించాడు. సరిగ్గా చదువుకుంటేనే భవిష్యత్తు. మీ అమ్మా నాన్నలు కష్టపడేది మీ భవిష్యత్తు బాగుండాలనే. ఫెయిల్ అవ్వడం అంటే సిగ్గుపడాలి. మా అబ్బాయి నీ వయసు వాడే, అన్నీ అమర్చాను, అయినా ఏవీ మిస్యూజ్ చేయలేదు. చక్కగా ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. మరి ఈ పల్లెటూరులో ఇన్ని అసౌకర్యాల మధ్య నువ్వెంత ఎక్కువ కష్టపడాలి? ఆటలు పాటలు అంటే ఎలా? కడుపులో ఉన్నది వెళ్ళగక్కాను. థ్యాంక్ యూ అంకుల్, వస్తాను అంటూ బయట కురికాడు. వెంకట్రావు గారు వస్తూనే, క్షమించండి, అర్జెంట్ పని మీద వీధిలోకి వెళ్ళాను. మా వాడి కంపెనీ ఇచ్చాడా? ఒక్క క్షణం నిలవలేడు అంటూ సంజాయిషి మొదలెట్టాడు. ఆ గొంతులోని పృచ్ఛోత్సాహానికి నా ఒళ్ళు మండింది. అయినా నాకు అనవసరం అనుకుంటూ మాటలు కొనసాగించాను. పదండి, పొలం చూసొద్దాం అంటే కాలినడకనే బయలుదేరాం. ఊరిని ఆనుకునే ఉన్నది, చక్కగా పంటతో ఉంది. నీటి వసతి లేకపోయినా ఏపుగా ఉన్న పంట రైతు కష్టాన్ని, శ్రద్ధని తెలియజేస్తుంది. పొలం మీద ఎంతో ప్రేమ ఉంటేనే కానీ సాధ్యం కాదు ఇలా పెంచడం. వెంకట్రావు గారు పొలాన్ని చూస్తుంటే సొంత బిడ్డని సాకుతున్నట్టు సాకుతున్నారు. మరెందుకు అమ్మాలను చూస్తున్నారు? ఇందులో ఆశ్చర్యపడాల్సిందే ఉందండి. అవసరాలు అలాంటివి. చిన్న కష్టం వచ్చినా అదే ఆధారం. కొంచెం పెద్ద కష్టం వస్తే అమ్ముకోవడమే ఏకైక మార్గం. మధ్య మార్గం ఏముంటుందండి? ఇది ప్రతి రైతు కథే. మాకిది మామూలే, పంట చేతికొచ్చే వరకు మదుపులు పెట్టాల్సిందే అంటూ వంగి గట్టు మీద ఉన్న ఓ కలుపు మొక్కని పట్టి లాగాడు ఆయన. మీ పర్సనల్ విషయాలు ప్రస్తావిస్తున్నాను ఏమనుకోకండి వెంకట్రావు గారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ అబ్బాయి పరీక్షలు తప్పడం ఏమిటండి? మీరు కొంచెం బాధ్యత నేర్పాలి కదా. ఓ, వాడు మాట కలిపాడా మీతో? వాడంతే, సగమే చెప్తాడు. నాకు కూడా అసలు విషయం వాడి స్నేహితుల ద్వారానే తెలుస్తుంది. నా అయోమయాన్ని కొనసాగించాడు. వాడు ఫెయిల్ అవ్వలేదండి, చదువు మీద శ్రద్ధ ఉన్నవాడేవాడు. పరీక్ష ఒకటి రాయలేదంతే. రాసి ఉంటే ఈ పాటికి ఏదో మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్లో ఉండేవాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఆ పరీక్ష రోజు సెంటర్కి ఆటోలో వెళ్తుండగా జగదాంబ సెంటర్లో ఒక యాక్సిడెంట్ చూశాడట. ఒక ఆయన రోడ్డు మీద పడి ఉంటే అంతా చోద్యం చూస్తున్నారట. వెంటనే ఆగి ఆయన్ని హాస్పిటల్లో చేర్పించి వాళ్ళ ఇంటికి తెలియజేసి వెళ్లేలోగా పరీక్షకు అనుమతించే టైం కన్నా గంట లేట్ అయిందట. తర్వాత ఇన్సిడెంట్ రాయడము వీలు కాలేదు. షాక్ మీద షాక్ ఇది. నా ప్రాణాలు నిలిపింది ఈ కుర్రాడా. నన్ను పోల్చుకోలేదంటే తను ఎవరికి సాయం చేశాడో కూడా గుర్తుంచుకోలేదు, గమనించుకోలేదన్నమాట. అప్రయత్నంగా అడిగాను, మరి మీరేం అనలేదా? అనడానికి ఏముందండి, ప్రాణం కన్నా ఏది ఎక్కువ? విద్యార్థుల పరీక్షల్లో సోషల్ బిహేవియర్కి కూడా మార్కులు ఉంటే బాగుండేది కదా, వీడికి ఫస్ట్ మార్కులు వచ్చి ఉండేవి అనిపించింది. ఎంతో తేలిగ్గా అన్న ఆయన మాటలతో నాకు ఆయన మీదే కాదు, యావత్ మానవ జాతి మీదనే గౌరవం కలిగింది, భవిష్యత్తు మీద నమ్మకం మిగిలింది. మీరేమీ అనుకోకండి వెంకట్రావు గారు, మీ పొలం మీతోనే ఉండనివ్వండి. అవసరమైనంత డబ్బు నేను అప్పుగా ఇస్తాను. చేతిలోకి సొమ్ము రాగానే తీర్చేద్దరు కానీ. పొలమైనా రానున్న తరమైనా సరిగ్గా సాకగల చేతిలో ఉన్నప్పుడే ఫలవంతం అయ్యేది అని చెప్పి వెనుతిరిగాను. ఈసారి క్రాస్ చేసినప్పుడు జగదాంబ జంక్షన్ మళ్ళీ అందంగానే కనపడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే
ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.